రుద్రాని రాహుల్ చేసిన నాటకం మాయతో బయటపడింది. అది బయటపడేసరికి రాహుల్ ఇలా అంటూ ఉంటాడు, ఏంటి మమ్మీ మనం వేసిన ప్లాన్ అంతా ఫ్లాప్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు రాజు తను తప్పు లేదని తెలిసి ఆఫీస్కి వస్తాడు. ఇక తను ఎండీలో కూర్చుంటాడు. ఇక నా పని అంతే అని అంటూ ఉంటుంది. ఒరేయ్ ఈ మాటలన్నీ బయట అనకురా, ఎవరైనా వింటే ఏం చేస్తారు అని అంటూ ఉంటుంది కావ్య. మీరన్నట్లుగా తప్పకుండా రాజు ఆ పనే చేస్తాడు. ఇక నా ఎండీగా తన ప్లేస్ తను చూసుకుంటాడు. మీ పరిస్థితి ఏంటి అని అంటే, ఏంటి విర్రవీగుతున్నావు అని కావ్యతో రుద్రాని అంటూ ఉంటుంది. ఒకసారి తప్పు చేశామంటే ప్రతిసారి తప్పు మాదే అంటావా అని అంటే, తప్పు మీద నేను ఎలా అంటాను, సాక్ష్యం ఉంటే కదా నేను అంటాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి రుద్రాని ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. అవును రుద్రాని గారు, మాయతో బాబుని తీసుకొచ్చి నాటకం ఆడినంత వరకే మాయ డ్యూటీ. మాయ కనబడకుండా తను నిజం చెప్పకుండా ఉండడానికి మీరు వేసిన ప్లాన్లన్నీ నాకు తెలుసు కదా అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాహుల్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. అవును, మీరు రౌడీల్ని బెదిరించి ఇచ్చేసిన విషయం నాకు బాగా తెలుసు అని కావ్య అంటూ ఉంటుంది. దానికి సాక్ష్యాలు ఏంటి, ప్రతిసారి నా మీద తప్పుతో వస్తే మాత్రం బాగోదని గట్టిగా రుద్రాని అంటే, నా దగ్గర ప్రూఫ్ ఉంది కదా అని ఫోన్ చూపిస్తూ ఉంటుంది. ఏంటి వీడియో చూపించి బ్లాక్మెయిల్ చేస్తావా అని అంటే, వీడియో కాదు ఆంటీ అని చెప్పి అంటూ ఉంటుంది. మీరు రౌడీలతో ఫోన్ చేసి మాట్లాడారు కదా, ఈ ఫోన్లో మీ ఫోన్ నెంబర్ ఉంది అని అంటే, ఫోన్ నెంబర్ ఉంటే నేను చేసినట్లుగేనా అని రుద్రాని అంటూ ఉంటుంది. ఆ రౌడీలకు కూడా మీ మీద డౌట్ వచ్చినట్లుగా ఉంది, రికార్డ్ చేశారు ఫోన్ కాల్. ఆ రికార్డు మొత్తం నేను అందరి ముందు బయటపడ్డాను అనుకో, మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్తారు. కానీ నేను అలా చేయను, మీలా బుద్ధి నాది కాదు అని అంటూ ఉంటుంది కావ్య.